ఎవరు దశరథుడు? యార్ దశరథన్? దశేంద్రియముల యొక్క రథమే దశరథము. అనగా మన దేహమునందు 5 కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు రెండును చేరి దశేంద్రియములుగా ஏற்படுகின்றటువంటిది. 10 புலன்களின் ரதங்களே தசரதங்களாகும். அதாவது நம் தேகத்தில் 5 கர்மேந்திரியங்கள் 5 ஞானேந்திரியங்கள் இரண்டும் சேர்ந்து దశేంద్రియங்கள் ఆగిన. కనుక ఈ దశేంద్రియముల రథమైనటువంటి యొక్క దేహము నుండి ఆవిర్భవించినటువంటి వారే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. எனவே தசேந்திரியமாகிய ரதம் என்னும் தேகத்திலிருந்து தோன்றியவர்களே ராம லக்ஷ்மண பரத சத்ருக்னர்களாவர். కేవలము దశరథునికి కూడాను పుత్రులు కారు వారు. அவர்கள் வெறும் தசரதனின் புதல்வர்கள் அல்லர். కౌసల్య పుత్రులు కారు వారు. కౌసల్యాவின் புதல்வர்களும் அல்லர். కేవలము అగ్ని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క చైతన్య స్వరూపులు. அவர்கள் అగ్నిயிலிருந்து வெளிப்பட்ட చైతన్య స్వరూపిகளே. కనుక వీరి పుత్రులు వారి పుత్రులని మనం విభజించుటకు ఏమాత్రమూ అవకాశం లేదు. எனவே இந்த நால்வரையும் இவர்களின் புதல்வர்கள் என்றோ அவர்களின் புதல்வர்கள் என்றோ பிரித்து கூற முடியாது.